నమస్కారం అండి. నా పేరు గంగాధర్ నీలం. మనం ఇప్పుడు నాగదోషం సిరీస్లో 3వ వీడియోలో ఉన్నాం. ఇప్పుడు నాగదోషం ఉంది అని మనకు మనమే తెలుసుకోవడం ఎలా అనే టాపిక్ గురించి నేను మీకు వివరించబోతున్నాను. నాగదోషం మనకు ఉంది అని తెలుసుకోవడం ఎలా అంటే, మొదటగా నాగులు కలలో పదే పదే రావడం జరుగుతుంది. అవి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు వివరిస్తాను. అది ఎలా అంటే, నాగులు మీ శరీరం మీద పాకుతున్నట్లు మీరు అనుభూతి చెందడం, నాగులు జంట నాగులు బయట ఆడుతూ ఉన్నట్లు మీరు చూసి తర్వాత వెంటనే వితిన్ కొన్ని సెకండ్స్లోనే అవి ఇంట్లోకి వచ్చి మీ ముందరే ఆడుతున్నట్లు కనిపించడం, లేదా నాగులు మిమ్మల్ని తరుముతూ ఉంటే మీరు పరిగెత్తుండడం, నాగులు మిమ్మల్ని కాటేస్తే మీరు కింద పడి నొరగళ్ళు కక్కడం, ఇలాంటి కళలు మీకు పదే పదే వస్తున్నాయి అంటే మీకు నాగదోషం ఉంది అని నిర్ధారించుకోవచ్చు. ఇంకొక పద్ధతి ఏమంటే, మీకు భూమి మీద మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు పదే పదే మీకు నాగులు కనపడుతున్నాయి, మిమ్మల్ని చూసి నాగులు వెళ్ళిపోతున్నాయి. దాని అర్థం ఏమంటే, అవి ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ బెల్ లేదా సిగ్నల్ని పంపుతున్నాయి మీకు నాగదోషం ఉంది అని. ఇది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనకు నాగదోషం ఉందా లేదా మన జన్మజాతకం చూసుకొని మనం కనుక్కోవచ్చు. మన జన్మజాతకంలో కాలసర్పదోషం ఉంటే మనకు గత జన్మ నుంచి నాగదోషం వస్తోందని అర్థం. జ్యోతిష్ శాస్త్రం ఏదైనా ఒక కర్మని, ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మని సూచనప్రాయంగా లేదా ఒక బర్డ్ ఐ వ్యూలో మనకు సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ నాగదోషం కూడా మనము అనుభవించాల్సింది ఉంటే అది మన జన్మజాతకంలో సూచిస్తుంది. కాలసర్పదోషం ఉన్నా లేదా రాహుకేతువుల పొజిషన్స్ని బట్టి మనకు నాగదోషం గత జన్మ నుంచి ఈ జన్మకు వచ్చింది అని నిర్ధారించుకోవచ్చు. ఈ జన్మలో మనము అనుభవించాల్సి ఉంది అని మనం నిర్ధారించుకోవచ్చు. ఇంకా నాలుగవ పద్ధతి ఏంటంటే, కుటుంబంలో ఎవరికైనా ఒకరికి నాగదోషం ఉంది అంటే ఆ నాగదోషం అందరికీ షేర్ చేయబడుతుంది. అది ఎలా షేర్ చేయబడుతుంది, ఏ పర్సెంటేజ్లో షేర్ చేయబడుతుంది అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కుటుంబ కర్మలు అంటే ఏంటంటే, కుటుంబంలోనే వాళ్ళందరూ కలిసి అనుభవించాల్సిన కర్మల్ని మనము కుటుంబ కర్మలు అనుకోవచ్చు. నాగదోషం కూడా కుటుంబంలో అందరూ కలిసి అనుభవించాల్సి ఉంటుంది. అది ఎలా అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్కి, ఒక కుటుంబంలో ఒక తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకున్నాం. తల్లికి లేదా తండ్రికి గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ నాగదోషం ఉంది అనుకున్నాం. ఇద్దరికి లేదా ఇద్దరిలో ఎవరో ఒకరికి నాగదోషం ఉంది అనుకున్నాం. దాన్ని మనం ఒక 100%గా భావిద్దాం. ఆ విధంగా భావిస్తే తల్లికి 40%, తండ్రికి 40%, 20% పిల్లలకి షేర్ అవుతుంది. ఇక్కడ మనము మన ఎగ్జాంపుల్ కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి 20/2 అంటే ఒక్కొక్కరికి 10% వస్తుంది. అదే ముగ్గురు పిల్లలు ఉంటే 20/3 ఒక్కొక్కరికి యావరేజ్గా 7% వస్తుంది. అంటే 20% డివైడెడ్ బై నంబర్ ఆఫ్ కిడ్స్, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ విధంగా అది షేర్ అవుతుంది. సో ఈ విధంగా మన కుటుంబంలో ఎవరికైనా నాగదోషం ఉన్నా మనము కొంత పర్సెంటేజ్ అనుభవించాల్సి వస్తుంది. ఇది లా ఆఫ్ కర్మ సిద్ధాంతంలో ఒక ఫార్ములా. ఇంకోటి ఏమంటే, సపోజ్ తల్లిదండ్రికి గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ నాగదోషం లేదు, కానీ పిల్లల్లో ఇద్దరిలో ఒకరికి నాగదోషం గత జన్మ నుంచి వచ్చింది. అలాంటప్పుడు ఎలా జరుగుతుందంటే, పిల్లలకి మొదట 9 సంవత్సరాలు నాగదోషం ఎటువంటి ప్రభావం చూపెట్టదు. అది వాళ్ళ తండ్రి ఆ సమయంలో, అంటే పిల్లలు మొదటి 9 సంవత్సరాల సమయంలో వాళ్ళ నాగదోషాన్ని
కొంత భాగం వాళ్ళ తల్లిదండ్రులు అనుభవించే అవకాశం ఉంది. కానీ తన సోదరులకి ఆ నాగదోషం ఎటువంటి పరిస్థితుల్లో షేర్ చేయబడుతుంది. అంటే పిల్లల్లో ఎవరో ఒకరికి నాగదోషం ఉంటే ఆ నాగదోషం ఇంకొకరికి షేర్ చేయబడుతుంది.